ఫోన్ పే లాంటి యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే. మరి బ్యాంకు ఖాతాలు లేని వారి పరిస్థితి, అలాంటి వారు వేరొకరి ఖాతా నుంచి చెల్లింపులు జరిపే వీలు కల్పించేలా డెలిగేటెడ్ పేమెంట్స్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, యూపీఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విధానంలో ఒక యూపీఐ వినియోగదారుడు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్దేశిత పరిమితి వరకు యూపీఐ చెల్లింపులు జరిపేందుకు మరో వ్యక్తికి అధికారం ఇచ్చే వీలుంటుంది. బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు, మైనర్లు తమ తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల ద్వారా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడనుంది అని థర్డ్ పార్టీ పేమెంట్ అప్లికేషన్ కివీతో సహా వ్యవస్థాపకులు మోహిత్ బేడి అన్నారు. ఇక అయితే ఈ వెసులుబాటుకు సంబంధించిన పూర్తి విధి విధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఖచ్చితంగా వారికి బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉంటుంది. కానీ బ్యాంక్ ఖాతా లేని వారి కోసం ఆర్బీఐ నూతన గైడ్ లైన్స్ తీసుకొస్తుంది. మరోసారి ఒకరి ఖాతా నుంచి వేరొకరి ఖాతాకు చెల్లింపులు జరిపే వీలు కల్పించేలా డెలిగేట్స్ పేమెంట్స్ పేరిట ప్రాతినిధ్యం చెల్లింపులు అని చెప్తారు. దాన్ని ఈ విధానాన్ని త్వరలో ఆర్బీఐ అందుబాటులోకి తీసుకురాబోతుంది. నిన్న కీలక ప్రకటన కూడా ఆర్బీఐ గవర్నర్ చేయడం జరిగింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, యూపీఐ వినియోగాన్ని మరింత పెంచేందుకు మొత్తం దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ దిశగా అడుగులు వేసేలా ఆర్బీఐ కూడా నూతన గైడ్ లైన్స్ రూపొందించి అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఈ ప్రాతినిధ్య చెల్లింపుల విధానం ద్వారా యూపీఐ వినియోగదారుడు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్దేశిత పరిమితం వరకు యూపీఐ చెల్లింపులు జరిపేందుకు మరో వ్యక్తికి అధికారం ఇచ్చే వీలుంటుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ఇక బ్యాంక్ ఖాతా లేని వ్యక్తులు, మైనర్లు ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారి కుటుంబ సభ్యుల యొక్క ఖాతాల ద్వారా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు కూడా నూతన విధానాన్ని తీసుకొస్తామని చెప్తుంది. దీన్ని థర్డ్ పార్టీ పేమెంట్ అప్లికేషన్ టీవీ సహా వ్యవస్థాపకులు నిన్న మోహిత్ బేడి ఒక సమావేశంలో కూడా తెలపడం జరిగింది. ప్రధానంగా యూపీఐ పరిమితి చూసుకుంటే దాదాపు 5 లక్షలకు పెంచడం జరిగింది. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు కేవలం ₹1,00,000 ఉండగా దాన్ని ఇప్పుడు 5 లక్షలకు పెంచుతున్నట్టు కూడా ఆర్బీఐ నిన్న కీలక ప్రకటన చేసింది. తద్వారా పన్ను చెల్లింపులు అధిక మొత్తంలో సైతం కూడా యూపీఐ ద్వారా సులువుగా వేగంగా చెల్లించేందుకు కూడా వీలుంటుందని చెప్తున్నారు. ఇప్పటివరకు చెక్ సిస్టమ్ సంబంధించి దాదాపు 24 గంటలు పడుతుంది. కానీ ఆ చెక్ సిస్టమ్ సంబంధించిన అంశంలో కూడా కొత్తగా వేగవంతమైన ప్రక్రియను ఆర్బీఐ గవర్నర్లు చేపడుతున్నారు. ప్రస్తుతం ట్రంకేషన్ సిస్టమ్ సీక్రెస్ బ్యాచ్ ప్రాసెసింగ్ విధానంలో ఇది పనిచేస్తుంది. అయితే నిర్దిష్ట సమయం వరకు మాత్రం చెక్కులన్నింటినీ ఒక బ్యాచ్ గా ప్రాసెస్ చేసి క్లియర్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు నూతన ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వెంటనే చెక్కును వీలైన తొందరగా క్లియర్ చేసేందుకు కూడా నూతన విధానాన్ని తీసుకొస్తూ డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపుగా దేశాన్ని నడపాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఆర్బీఐ కూడా ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.